అంటే ఏ కాలేజీలో చేస్తుంది, కంప్లీటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎలా ఐడెంటిఫై చేస్తాం, యూ కెన్ ఈజీలీ విల్ హ్యావ్ నాట్ బిల్డ్ అని రాయకూడదు అనమాట. మీరు సింపుల్ గా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రము విల్ కి ఫినిష్ చేస్తుందా లేదా కంప్లీట్ చేస్తుందా? నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. వర్బ్ ఫార్మ్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ will or shall plus have plus V3 plus object. Whenever you want to form a sentence regarding to this tense, you have to follow this verb form. ఎప్పుడైనా సరే మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ సంబంధించి ఒక సెంటెన్స్ మీరు ఫామ్ చేయాలంటే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ విల్ కానీ షల్ కానీ ఉండాలి, ప్లస్ హ్యావ్ ఉండాలి, ప్లస్ మెయిన్ వెర్బ్ V3 ఫామ్ లో ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ వెన్ వీ హ్యావ్ టు యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్? మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, దాని యొక్క డెఫినేషన్ ఏంది అనేది చూద్దాం. ఇట్ షోస్ అన్ యాక్షన్ విచ్ విల్ బి కంప్లీటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఇట్ షోస్ అన్ యాక్షన్ విచ్ విల్ బి కంప్లీటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద, ఒక పర్టికులర్ సమయం వద్ద అయిపోతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ మనము యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే డాష్ బిల్డ్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉందని ఎలా చెప్తామంటే, ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోయే లోపల, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోగా అని అర్థం. కాబట్టి మనము వెర్బ్ ఫామ్ ని ఎలా చేంజ్ చేయాలి? సబ్జెక్ట్ ఉంది, విల్ కానీ షల్ కానీ యూజ్ చేయాలి, హ్యావ్ ఉండాలి, ప్లస్ V3 ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు దే వచ్చింది కాబట్టి దే విల్ హ్యావ్ బిల్డ్, దే విల్ హ్యావ్ బిల్ట్, దే విల్ హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. అంటే దాని యొక్క అర్థమైంది, నెక్స్ట్ ఇయర్ అయిపోయేలోగా ఆ డ్యామ్ వాళ్ళు కట్టేస్తారు. అర్థమవుతుందా? అంటే ఫ్యూచర్ మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఇచ్చేయాలి? భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద, ఒక పర్టికులర్ సమయం వద్ద అయిపోతుంది అని చెప్పడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయాలి. కాబట్టి దే విల్ హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోయేలోగా, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోగా వాళ్ళు ఆ డ్యామ్ ని నిర్మించేస్తారు లేదా ఫినిష్ చేస్తారు. అర్థమవుతుందా? ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ this tense. Okay, next second one is the novelist dash finish the book by the next month. అంటే by the next month వచ్చింది కాబట్టి ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్. కాబట్టి వర్బ్ ఫామ్ ని ఎలా చేంజ్ చేయాలి? will have finished. ఇప్పుడు the novelist will have finished the book by the next month అంటే అర్థమైంది, నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయ్యేలాగా నావలిస్ట్ ఆ బుక్ ని ఫినిష్ చేస్తాడు. అంటే ఫ్యూచర్ లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కి ఆ వర్క్ అయిపోతుంది అని చెప్పడానికి మనము ఈ టెన్షన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి నావలిస్ట్ ఏం చేస్తాడు? నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయ్యేలాగా, నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంతా ఆ బుక్ ని ఫినిష్ చేస్తాడు. ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హీ డాష్ డూ హిస్ హోంవర్క్ బై 10 AM టుమారో. ఇక్కడ మనకు బై 10 AM టుమారో అనేది వచ్చింది కాబట్టి ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? హీ విల్ హ్యావ్ డన్, హీ విల్ హ్యావ్ డన్ హిస్ హోంవర్క్ బై 10 AM టుమారో అంటే రేపు 10 గంటలకంతా అతని యొక్క హోంవర్క్ ని చేసేస్తాడు. అర్థమవుతుందా? అంటే భవిష్యత్తులో ఒక పర్టికులర్ సమయానికి ఆ వర్క్ అయిపోతుంది అని చెప్తున్నాం కాబట్టి ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ షీ డాష్ కంప్లీట్ హర్ ఇంటర్మీడియట్ బై 2026 అంటే ఇక్కడ కూడా మనకు బై 2026 వచ్చింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇప్పుడు మెయిన్ వెర్బ్ ని ఎలా చేంజ్ చేయాలి? షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్, షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఇంటర్మీడియట్ బై 2026. ఓకే, ఆమె 2026 కంతా ఆమె యొక్క ఇంటర్మీడియట్ ని కంప్లీట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ లో కొంత సమయం వద్ద ఆ వర్క్ అయిపోతుంది కాబట్టి దీన్ని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో చెప్పుకుంటాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్.
whenever you want to form a sentence regarding to this tense, you have to format like this. ఓకే, మీరు రిటర్న్ ఫామ్ లో కానీ లేదా స్పోకెన్ ఇంగ్లీష్ లో కానీ ఎగ్జాంపుల్స్ ని ఈ విధంగా మీరు రాయాలి లేదా మాట్లాడాలి. ఓకే, అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, దాని యొక్క డెఫినేషన్ ఏంది అనేది కానీ మీకు తెలిసినట్లయితే ఆ టెన్స్ ని మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఇట్ షోస్ ఎన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద లేదా ఒక పర్టికులర్ సమయం వద్ద ఆ పని అయిపోతుంది అని చెప్పడానికి ఈ టెన్స్ ని మీరు యూజ్ చేయాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని మీరు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ డెఫినేషన్ గారు మీకు తెలిసినట్లయితే, దాని యొక్క వెర్బ్ ఫామ్ మీకు తెలిసినట్లయితే, యూ కెన్ ఈజీలీ యూజ్ in spoken English. In the public examination or competitive exams, they will give bits regarding to this tense like this. You have to understand and remember very carefully. These are the examples of future perfect which we have in the public examination and competitive exams. Okay, and also these are the examples of positive sentences in future perfect. మనకు పబ్లిక్ లో గానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గానీ మనకి ఇచ్చే బిట్స్ అనేటివి ఇలా ఉంటాయి. మనం ఈ విధంగా బ్లాంక్ లో ఆన్సర్స్ ని ఫిల్ చేయాలి. అదే విధంగా ఈ టెన్స్ కి సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ కూడా ఇవే. నౌ లెట్ us see how to change positive sentences into negative sentences regarding to this tense. ఓకే, ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ ని నెగటివ్ సెంటెన్సెస్ గా ఈ టెన్స్ కి సంబంధించి ఏ విధంగా మార్చాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. అంటే అర్థమైంది, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయిపోయేలోగా, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా వాళ్ళు ఆ డ్యామ్ ని నిర్మిస్తారు లేదు ఫినిష్ చేస్తారు అని దాని యొక్క అర్థం. దీన్ని మనము నెగటివ్ చేయాలంటే ఇంతకుముందు క్లాసెస్ లో కూడా మీకు చెప్పున్నా. అంటే ఏ టెన్స్ లో అయినా హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత నాట్ ని యాడ్ చేస్తే అది ఈజీగా పాజిటివ్ నుంచి నెగటివ్ లోకి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు హెల్పింగ్ వెర్బ్స్ ఏమున్నాయి? విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్. అంటే ఇక్కడ మనము విల్ హ్యావ్ నాట్ బిల్డ్ అని రాయకూడదు అనమాట. ఎలా రాయాలి? విల్ కి హ్యావ్ కి మధ్యలో నాట్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? దే విల్ నాట్ హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ విల్ కి హ్యావ్ కి మధ్యలో నాట్ ని యాడ్ చేసాం. అప్పుడు ఇది ఎలా చేంజ్ అయింది? దే విల్ నాట్ హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. అంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ఆ డ్యామ్ ని నిర్మించరు, ఆ డ్యామ్ ఫినిష్ చేయలేరు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద నావెలిస్ట్ విల్ హ్యావ్ ఫినిష్ ద బుక్ బై ద నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ కంతా నావెలిస్ట్ ఆ బుక్ ని ఫినిష్ చేస్తాడు అని దాని యొక్క మీనింగ్. ఇప్పుడు మనము ఏం చేస్తాం? దీన్ని ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగటివ్ చేయాలంటే విల్ కి హ్యావ్ కి మధ్యలో నాట్ ని యాడ్ చేసినట్లయితే ఇది నెగటివ్ సెంటెన్స్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటి? ద నావెలిస్ట్ విల్ నాట్ హ్యావ్ ఫినిష్ ద బుక్ బై నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ కంతా అతను ఆ బుక్ ని ఫినిష్ చేయలేడు అని దాని యొక్క మీనింగ్. అంటే పాజిటివ్ లో మనకు నాట్ అనేది కనిపించదు, నెగటివ్ లో నాట్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు సింపుల్ గా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హీ విల్ హ్యావ్ డన్ హీస్ హోంవర్క్ బై 10 AM టుమారో. అంటే అర్థమైంది, రేపు 10 గంటలకంతా అతను హోంవర్క్ ని చేసేస్తాడు. అది పాజిటివ్ సెంటెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో. దీన్ని మనం నెగటివ్ గా మార్చాలంటే ఏం చేయాలి? విల్ కి హ్యావ్ కి మధ్యలో నాట్ ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు అది నెగటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంది? హీ విల్ నాట్ హ్యావ్ డన్ హీస్ హోంవర్క్ బై 10 AM టుమారో. అంటే అర్థమైంది, అతను రేపు 10 గంటలకంతా అతని యొక్క హోంవర్క్ ని కంప్లీట్ చేయలేడు, అతని యొక్క హోంవర్క్ ని చేయడు అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఇంటర్మీడియట్ బై 2026. అంటే అర్థమైంది, ఆమె 2026 కి ఆమె యొక్క ఇంటర్మీడియట్ ని కంప్లీట్ చేస్తుంది అని దాని యొక్క మీనింగ్. ఇక్కడ మనము నెగటివ్ గా మార్చాలంటే ఏం చేయాలి?
విల్ కి హ్యావ్ కి మధ్యలో నాట్ ని యాడ్ చేసినట్లయితే అది నెగటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది. ఇప్పుడు దీని యొక్క అర్థమైంది, షీ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఇంటర్మీడియట్ బై 2026. అంటే 2026 కి ఆమె యొక్క ఇంటర్మీడియట్ ని కంప్లీట్ చేయదు అని దాని యొక్క meaning. These are the examples of future perfect negative sentences. Now let us see how to form interrogative sentences regarding to this tense. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఈ టెన్స్ కి సంబంధించి ఏ విధంగా ఫామ్ చేయాలనేది చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్స్ ని పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గా ఏ విధంగా మారుస్తామనేది చూద్దాం. దీని యొక్క వర్క్ ఫామ్ ఏంది? విల్ ఆర్ షల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ విల్ షల్ అనేటివి హెల్పింగ్ వెర్బ్స్ కాబట్టి అవి ముందుకు వచ్చేస్తాయి, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హ్యావ్ వస్తుంది, తర్వాత V3 ఫామ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. నౌ లెట్ us see how to form interrogative sentences in future perfect. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఏ విధంగా ఫామ్ చేస్తామో చూద్దాం. ఈ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్స్ ఏవి? విల్ ఆర్ షల్. కాబట్టి విల్ తో గాని షల్ తో గాని సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి విల్ దే హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. మనకు దీనిలో హెల్పింగ్ వెర్బ్ వచ్చి విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్. కానీ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ లో విల్ కి హ్యావ్ కి మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది అనమాట. మనకు మామూలుగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ను యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రము విల్ కి హ్యావ్ కి మధ్యలో సబ్జెక్ట్ ను యూజ్ చేస్తాం. కాబట్టి విల్ దే హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. అంటే అర్థమైంది, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా ఆ డ్యామ్ని ఫినిష్ చేస్తారా, ఆ డ్యామ్ని నిర్మిస్తారా, ఆ డ్యామ్ని కట్టేస్తారా అని దాని యొక్క మీనింగ్. అంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో నెక్స్ట్ ఇయర్కి అంతా ఆ డ్యాము కట్టేస్తారా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ విల్ ద నావలిస్ట్ హ్యావ్ ఫినిష్ ద బుక్ బై ద నెక్స్ట్ మంత్. నావలిస్ట్ నెక్స్ట్ మంత్ కి ఆ బుక్ ని ఫినిష్ చేస్తాడా అని దాని యొక్క మీనింగ్. ఏదైనా సరే ఫ్యూచర్ లో ఒక పని కొంత పర్టికులర్ సమయం వద్ద అయిపోతుందా అని అడగాలంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఈ విధంగా అడగాలి. థర్డ్ వన్ ఈస్ విల్ హీ హ్యావ్ డన్ హిస్ హోంవర్క్ బై 10 AM టుమారో. రేపు 10 గంటలకంతా అతను హోంవర్క్ ని చేసేస్తాడా అని దీని యొక్క మీనింగ్. అర్థమవుతుంది కదా? మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఇచ్చేయాలి? భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత పర్టికులర్ సమయం వద్ద అయిపోతుందా లేదా అయిపోతుంది అని చెప్పడానికి మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ విధంగా సెంటెన్సెస్ ని ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ విల్ షీ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఇంటర్మీడియట్ బై 2026. అంటే 2026 కంతా ఆమె ఇంటర్మీడియట్ ని ఫినిష్ చేస్తుందా లేదా కంప్లీట్ చేస్తుందా అని దీని యొక్క మీనింగ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. whenever you want to ask interrogative questions regarding to this tense, you have to use like this in spoken English. Okay, now let us see how to form or how to change interrogative sentences into WH word interrogative sentences. Interrogative sentences ni WH word interrogative sentences గా మనం ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. మీకు మామూలుగా చెప్పిన విధంగానే ఏ టెన్స్ లో అయినా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఆ టెన్స్ లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాంతో స్టార్ట్ అవుతుంది. వాటి ముందు మనము WH వర్డ్ గానే యాడ్ చేసినట్లయితే అది ఈజీగా WH వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు విల్ దే హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే దీని అర్థమైంది, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా ఆ డ్యామ్ ని కట్టేస్తారా అని దీని యొక్క మీనింగ్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీని ముందు మనము WH వర్డ్ ని ఒకటి యూజ్ చేస్తాం. ఇప్పుడు హౌ అనే WH వర్డ్ ని హెల్పింగ్ వెర్బ్ ముందు యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఎలా చేంజ్ అయిపోతుంది? హౌ విల్ దే హ్యావ్ బిల్ట్ ద డ్యామ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అంటే అర్థమైంది, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా ఆ డ్యామ్ ని ఏ విధంగా కట్టేస్తారు, ఎలా కట్టేస్తారు అని దాని యొక్క మీనింగ్. ఇది WH వర్డ్తో కూడిన ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో. అర్థమవుతుందా? మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్లో WH వర్డ్తో కూడిన ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే ఈ విధంగా చేంజ్ చేయాలి, ఈ విధంగా ఫామ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ విల్ ద నావలిస్ట్ హ్యావ్ ఫినిష్డ్ ద బుక్ బై ద నెక్స్ట్ మంత్ అంటే నావలిస్ట్ నెక్స్ట్ మంత్ కంతా ఆ బుక్ ని ఫినిష్ చేస్తాడా అనేది దీని యొక్క మీనింగ్. ఇప్పుడు మనము WH వర్డ్ యూజ్ చేసి
దీని యొక్క మీనింగ్ ని, దీని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా చేంజ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు దీని ముందు వెన్ అనే WH వర్డ్ ని యూజ్ చేసాం. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. వెన్ విల్ ద నావలిస్ట్ హ్యావ్ ఫినిష్ ద బుక్ బై ద నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అతను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అంటే లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ది డేనా చేస్తాడా, లేదా మిడిల్లో చేస్తాడా, లేదా ఒక 2 రోజులు ముందు చేస్తాడా, అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంతా అతను ఎప్పుడు ఆ బుక్ ని ఫినిష్ చేస్తాడు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ వై విల్ హీ హ్యావ్ డన్ హిస్ హోంవర్క్ బై 10 AM టుమారో. అతను రేపు 10 గంటలకి హోంవర్క్ ని ఎందుకు చేస్తాడు? మామూలుగా హోంవర్క్ ని నైట్ అర్లీ మార్నింగ్ కదా కంప్లీట్ చేయాలి, 10 గంటలకి ఎందుకు చేస్తాడు? ముందుగా కంప్లీట్ చేయొచ్చు కదా అనే సందర్భంలో మనము దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ విల్ షీ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఇంటర్మీడియట్ బై 2026. అంటే అర్థమైంది, ఆమె 2026కి ఆమె యొక్క ఇంటర్మీడియట్ ని కంప్లీట్ చేస్తుందా అని దీని యొక్క మీనింగ్. ఇది ఇంటరాగేటివ్. దీని ముందు మనము WH వర్డ్ వేర్ అనే వర్డ్ యూజ్ చేసినట్లయితే దీని యొక్క మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది? వేర్ విల్ షీ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఇంటర్మీడియట్ బై 2026. అంటే అర్థమైంది, ఆమె 2026కి ఆమె యొక్క ఇంటర్మీడియట్ని ఎక్కడ కంప్లీట్ చేస్తుంది, అంటే ఏ కాలేజీలో చేస్తుంది అని అడగాలంటే ఈ విధంగా మనము సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఓకే. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ WH వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. అంటే WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏ విధంగా ఫామ్ చేయాలి అనే దానికి ఇవి ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, నెగటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, WH వర్డ్తో కూడిన ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని రిటర్న్ ఫామ్లో కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు, మీరు ఏ విధంగా మాట్లాడాలి లేదా ఏ విధంగా ఫామ్ చేయాలి అనే దానికి ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే స్టూడెంట్స్, మన వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.